హలో ఫాలోవర్స్. మొత్తానికి మనమైతే గుడివాడ దగ్గరున్న అమ్మవారి గుడికైతే స్టార్ట్ అయిపోయాం. నేనొక్కడే కాదండి, మొత్తం ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా ఫ్యామిలీతో గ్యాదర్ అయితే వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఇంకా వీళ్ళందరూ మా కజిన్సే. కజిన్స్‌తో పాటు మమ్మీ, డ్యాడీ తెలిసిందేగా ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉంటదో. ఇంకా మేమందరం కలిసి గుడివాడలో ఉన్న అమ్మవారికి దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా గుడి చాలా అంటే చాలా బావుంటది. అందరం బైక్స్ మీద వెళ్ళడం వల్ల కొంచెం సరదాగా అనిపిచ్చింది. ఇంకా గుడి దగ్గరికెళ్ళగానే ఎక్కడ చూసినా హడావిడే. ఎక్కడ చూసినా మేకలే. తెలిసిందేగా ఆటిని కొయ్యకుండా పండగనేది అవ్వదు. ఇంకా ఎళ్ళామో లేదో గుడిలో అందరూ వెయిట్ చేస్తున్నారనమాట దేవుడి దర్శనం కోసం. ఇంకా మేము వెయిట్ చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకలా బయటకొచ్చాం. అమ్మవారి దర్శనం ఒక్కసారి చేయగానే మనలో ఉన్న అసల స్ట్రెస్ అంతా పోతది. ఏమీ ఉండదు. ఒక్కసారి అమ్మవారిని చూడండి మీకే తెలుస్తది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీ ఫ్యామిలీతో విజిట్ చేస్తే ఇంకా బావుంటది. ఇంకా అలా అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి మేకని బలివ్వడానికని చెప్పి తీసుకెళ్ళిపోయాం. ఇంకా దానికదే లాస్ట్ డే అనమాట. ఇంకా బగారా రైస్ అండ్ మటన్ కర్రీతో స్టార్ట్ చేసామనమాట. స్టార్టింగే స్టార్టర్ అయిన గారెతో స్టార్ట్ చేసి, ఇంకా అదలా మెల్లిగా ఫినిష్ చేసి బగారా రైస్‌కైతే వచ్చేసాం. బగారా రైస్ అయితే చాలా అంటే చాలా బావుంది. విత్ మటన్ కర్రీతో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేదే బగారా రైస్ అనమాట. ఇంకా అంతా అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి అలా ఔటింగ్‌కెళ్ళాం. ఔటింగ్ అంటే ఎక్కడికి కాదు, భీమిలి బీచ్‌కే. ఇంకా అలా ఫ్యామిలీతో గడిపిన తర్వాత కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపించింది. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.